సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాలువ సుజాత పరామర్శించారు. 13 గంటలు జైల్లో ఉన్న అల్లు అర్జున్ కోసం క్యూ కట్టిన సెలబ్రిటీలు బాబును చూడ్డానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కిమ్స్లో ఉన్న బాబు పరిస్థితి ఇప్పుడే ఏం చెప్పలేమని వైద్యులు చెప్పారన్నారు. ప్రభుత్వం తరఫున ఆ కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటామని అన్నారు ఆమె. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. నిమ్స్లో చికిత్స పొందుతున్న శ్రీతేజను కొద్దిసేపటి క్రితమే ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజిత గారు చూసి వచ్చారు. ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. బాబు ఆరోగ్యం ఎట్లా ఉంది, మీరు చూసారండి? రాష్ట్రాన్ని కుదిపేసినటువంటి సంఘటన, బాధాకరమైనటువంటి విషయం. బాబుని చూస్తే చాలా జాలి, దయ, బాధ కూడా వేస్తుంది. అసలు ఒక సినిమా చూడడానికి వెళ్ళి ఆయనను పరామర్శించడానికి రాష్ట్రం మొత్తం ఈరోజు ఎక్కడెక్కడి నుంచో కదిలినటువంటి విషయం చూస్తుంటే ఇక బాధని తట్టుకోలేని పరిస్థితి ఉంది. ఇంట్లో తల్లి ఈరోజు దినకర్మలు చేసుకుంటూ ఉంటే కొడుకు ఈరోజు ఆసుపత్రి పాలైపోయినటువంటి ఈ సంఘటనను చూస్తుంటే అసలు ఎప్పుడు కోలుకుంటాడో, ఏ విధంగా అవుతాడో, మరి ఆరోగ్యం బాగైనాక కూడా అవయవాళ్ళు ఏవైనా డ్యామేజ్ అవుతాయా, ఇంకేమన్నా అవుతుందా అనేది కూడా బాధాకరంగానే ఉంది. నేను డాక్టర్స్ ఇందాక 15 నిమిషాలు మాట్లాడాను. హెల్త్ కండిషన్ ఏంది సీఎం గారికి నేను చెప్పాలి కదా. సీఎం గారు పూర్తి స్థాయిలో ఈరోజు వారి కుటుంబానికి కానీ ప్రజలకు కానీ ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ కానివ్వండి, సామాన్య ప్రజలకు ఎవరికి జరిగినా కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత ఈరోజు స్వయాన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము కూడా రావడం జరిగింది. కాబట్టి లోపలికి వెళ్ళి చూసిన తర్వాత చాలా బాధగానే ఉంది నాకు. ప్రజా సంఘాల నాయకులు కూడా చాలామంది వచ్చారు. ఎవరిని అనుమతించలేదు. ప్రభుత్వం జోక్యం చేసుకొని బాబుకు సంబంధించిన హెల్త్ బులెటిన్ను రిలీజ్ చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. దీనిపై అనుమానాలు కూడా ఉన్నాయంట. ఇప్పుడు నేను లైవ్గా వెళ్ళేసి వచ్చాను. ముఖ్యమంత్రి గారికి కూడా విన్నవించుకుంటున్నాను. మరి దీని వెనకాల ఏ కోణమైనా ఏమన్నా ఉండనియండి, మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో స్పందించారు. ఇది ఒక స్టేట్ న్యూస్ కాదు, నేషనల్ న్యూస్గా మారింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు మరి డెఫినెట్గా హాస్పిటల్ నుంచి కనుక్కుంటూ ఉండిండొచ్చు. ప్రభుత్వం ముందుకు వచ్చింది, మేమందరం ప్రజానాయకులం అందరం ముందుకు వచ్చాము. ప్రభుత్వం అందులో ముఖ్యంగా ఆర్యవైశ్య బిడ్డలు వాళ్ళు. నేను ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్గా ఉన్నాను. రేవతి గారికి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ మేమందరం కూడా వారికి ధైర్యము, మనోభావాలు ఎక్కడ కూడా భయభ్రాంతులకు గురి అవ్వద్దు, మేమున్నాం వెనకాల అని చెప్పడానికే ధైర్యం కోసం మేము వచ్చాం. ప్రభుత్వం కూడా మీకు అండగా ఉంటుందని చెప్పడానికి కోసమే మేము వెళ్ళాం ఇంటికి. అయినా కానీ వాళ్ళు ఎక్కడో భయంలో ఉన్నట్టు కనబడుతుంది. నాకు అదేందా అనేది ఛేదించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరికి భయపడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు, ఏంటి అనేది సమాచారం తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా మా ప్రభుత్వం మీద ఉన్నది. ఏదేమైనా కూడా ఒక సెలబ్రిటీకి ఇచ్చినటువంటి విలువ పెద్ద వాళ్ళు సామాన్య ప్రజలకు ఇయ్యలేదు. మరి ఇక్కడి వరకు కూడా నిజంగానే అల్లు అర్జున్కి కుటుంబం అంతా స్పందించింది. అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల కాగానే మేనమామను కలవడానికి వెళ్ళాడు, కానీ అదే ఎవరి కోసమైతే జైలుకి వెళ్ళాడో వారికి పరామర్శించడానికి అల్లు అర్జున్ రాలేదనేది మాత్రం బాధగా ఉంది నాకు. సీదా చిరంజీవి ఇంటికి వెళ్ళే ముందు జైలు నుంచి వచ్చి శ్రీతేజను పరామర్శించడానికి హాస్పిటల్కి వచ్చింటే బాగుండేమో. మరి కుటుంబం ఈయనేం 13 గంటలు ఉన్నాడు, 13 సంవత్సరాల నుంచి జైల్లో ఉండలేదు. 13 గంటల్లోనే అంత అల్లాడితే 13 రోజులు ఉన్నటువంటి శ్రీతేజ పరిస్థితి ఏంది అని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయలేదా? కేవలం మా అసోసియేషన్ నుంచి డబ్బులు పంపిస్తున్నాం, మా చేతులు దులుపుకుంటున్నాము, అంతవరకేనా అనే బాధ్యతన అనేది మాత్రం మాకు స్వయాన నాకు అనిపించినటువంటి విషయము. ఎవరైతే ఇందులో తప్పిదాలలో ఉన్నటువంటి కారకులు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా దీని వెనకాల ఉన్నటువంటి ప్రతి కోణం కూడా ఛేదించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నది అని మాత్రం ఒకటి అర్థమైంది. A11గా ఉన్నటువంటి అల్లు అర్జున్ ఇప్పటి వరకు రాలేదనే బాధ కూడా చాలా ఉంది. ఆయన వల్లనే కదా ఇక్కడ జరిగింది. ఒకవేళ ఆ సినిమా చూడడానికి ఆయన కామ్గా అందరిలాగా అందరూ వస్తారు సినిమా చూడడానికి. జనరల్గా కొత్త సినిమా, తన సినిమా రిలీజ్ అయిందంటే డెఫినెట్గా అది క్రేజ్ ఉంటుంది, వస్తారు. ఇంట్లో చూడొచ్చు, థియేటర్లో చూడొచ్చు, మినీ థియేటర్లో కూర్చొని చూడొచ్చు, హోమ్ థియేటర్లో చూడొచ్చు, ఎక్కడైనా చూడొచ్చు. కానీ ఆయన థియేటర్కి వచ్చి కామ్గా తన సినిమా తను చూసుకోకుండా బయటికి వచ్చి జనాలకు అభివాదం చేసి చేతులు ఊపడం వల్ల బయట ఒక్కసారిగా థియేటర్ లోపల ఉన్న జనాలంతా ఒక్కసారిగా బయటికి రావడం వల్ల ఈ తొక్కిసలాటలో జరిగినటువంటి ఈ అనార్థానికి పూర్తి స్థాయిలో అల్లు అర్జున్, ఆ థియేటర్ యాజమాన్యమే బాధ్యత అనేది మాత్రం
దీని మీద నేను మాట్లాడతాను. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి సామాన్యులకు అందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి ప్రజాపాలన ఒక ఆర్యవైశ్య బిడ్డకి ఈరోజు జరిగినటువంటి అన్యాయం మీద ముఖ్యమంత్రి గారు స్పందించి ఈరోజు ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరోసారి ధన్యవాదాలు. అయితే బాబు పరిస్థితి ఇంకా నిలకడగానే ఉంది. ఎందుకంటే ఐసీయూలో ఉన్నాడు, వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడే ఏం చెప్పలేమని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారని చెప్పేసి కూడా కల్వ సుజాత చెప్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంకా ఈ బాబుని పరామర్శించకపోవడం, ఇక్కడి వరకు రాకపోవడం కూడా దారుణం అని చెప్పేసి కూడా ఆమె చెప్తున్నారు. కెమెరామ్యాన్ చైతన్యతో సురేష్, బిగ్ టీవీ.